కాకినాడ జిల్లా మండల కేంద్రమైన శంకవరం శ్రీకృష్ణ ఆలయం వీధిలో నెలకొల్పిన శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ ధర్మకర్త కారుకొండ శ్రీను ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విచిత్ర వేషధారణలతో తీన్మార్ డప్పులతో మంగళ వాయిద్యాలతో హైదరాబాద్ వారిచే మహిళా నృత్య ప్రదర్శనతో శ్రీ కనకదుర్గ అమ్మవారి శోభాయాత్ర గ్రామ పురవీధుల గుండా కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కారుకొండ శ్రీను మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా శ్రీ కనకదుర్గ అమ్మవారిని నెలకొల్పిన నాటి నుంచి తామంతా సుభిక్షంగా ఉన్నామని తెలిపారు. విశ్వనాథుడని నేనంటే కాటిలో పంటలని నిన్నంటారు. శంకవరం మండలం శంకవరం గ్రామంలో గత 19 సంవత్సరాలుగా కారుకొండ శ్రీని గారి ఇంటి దగ్గర వేసిన విజయదుర్గ అమ్మవారు నవరాత్రులు ముగించుకుని తప్పటి గుళ్ళతో మేళతాళాలతో అత్యంత వైభవంగా మీ ముందుకు వస్తున్నారండి. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఉద్యోగం లేని వాళ్ళకి ఎవరైనా ఈ అమ్మవారిని మొక్కుంటే ఉద్యోగం రావడం, మామూలుగా పెళ్లి కాని వాళ్ళు ఎవరికైనా ఉంటే ఆ కోరికలు నెరవేరడం జరుగుతుందండి. తల్లి నా 9 సంవత్సరాల వయసులోనే మా తాటికింట్లో ఉన్నట్టు గజ్జల సౌతులతో మా ఇల్లు అంతా తిరిగినట్టు నాకు ఆ రూపం కల్పించింది. ఎలాగన్నా సరే ఈ అమ్మవారిని నిలపాలన్న ఒక సంకల్పంతో అమ్మవారిని నిర్మించడం జరిగింది. ఎన్నో కోరికలు తీర్చి నేను అనుకున్న కోరికలన్నీ ఆ తల్లి రీచ్ అయ్యింది. నేను ఏ రోజైతే మా అబ్బాయికి IIIT సీట్ కావాలని, బాబుకు ఉద్యోగం రావాలని కోరుకున్నాను. నేను కోరుకున్నట్టే మా అబ్బాయికి IIIT సీట్ ఇచ్చింది. నాకు అనుకున్నట్టే నా కొడుకు జాబ్ ఇచ్చింది. అలాగే మా ఈదికి గ్రామ ప్రజలకి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి గ్రామ దేవ కింద కొలువై ఉంది.